నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యాదగిరిగుట్ట దేవస్థానానికే భూ హక్కులు, సీఎం రేవంత్ సంచలన నిర్ణయం. నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పరిధిలో వివిధ మఠాలకు భూములు కేటాయించడానికి సంబంధించి స్పష్టమైన విధానం రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానంగా భూ యాజమాన్యపు హక్కులు దేవస్థానంకే ఉండాలని తెలిపారు. ప్రముఖ పారిశ్రామికవేత్త భారతీ ఎంటర్ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్ లో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణలో చేపట్టిన అనేక కార్యక్రమాలు, సంస్కరణలను వివరిస్తూ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిన అంశాలను ప్రస్తావించారు. తాడేపల్లిలో షైనింగ్ స్టార్స్ ప్రతిభా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అంటే ఇప్పుడు హైయర్ స్టడీస్కి వెళ్ళడానికి నా దగ్గర మనీ లేవు సార్. మీరు ఏదైనా పార్ట్ టైమ్ గా జాబ్ ఇప్పించి నేను ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేయాలి అని చెప్పేసి. ఏం చదువుతావునమ్మా? ఇక్కడ నుంచి డిగ్రీ సార్. నేను డిగ్రీకి మనకి ఏజ్ రెస్ట్రిక్షన్ లేదు. యూ కెన్ జాయిన్ అమ్మా, దేర్ ఇస్ నో ఏజ్ రెస్ట్రిక్షన్ సార్. పార్ట్ టైం జాబ్ కావాలి సార్. మేము 5 ఆడపిల్లలం సార్. నాన్న లేరు సార్ సపోర్ట్ చేయడానికి. అమ్మ ఒక్కరే చూసుకోలేకపోతున్నారు సార్. ఐ విల్ సపోర్ట్ యు అమ్మా. సార్ గవర్నమెంట్ తరపు నుంచి సపోర్ట్. మీరు ఎందుకు మళ్ళీ చదవాలనుకున్నారు? డ్రాప్ అవుట్ అయ్యారు. అవును సార్. మళ్ళీ తర్వాత చదువు ఒకటే జీవితాన్ని మార్చగలదు సార్, అంతకు మించి ఏది మార్చలేదని నేను నమ్ముతాను సార్. ఆ ట్రిగర్ ఎక్కడొచ్చిందమ్మా ఈసారి చదువుతాను? ఎందుకంటే 6 సంవత్సరాలు మీరు చదవలేదు కదా, సడన్ గా ట్రిగర్ ఎందుకు వచ్చింది? కారణం ఏంటి? గ్యాప్ ఎందుకు వచ్చిందంటే సార్ నాకు మ్యారేజ్ అయింది. 10th తర్వాత మ్యారేజ్ అయింది. తర్వాత తను చనిపోయాడు సార్. నేను మళ్ళీ ఎడ్యుకేషన్ కి కమ్ బ్యాక్ ఇచ్చాను సార్. థ్యాంక్ యూ మా. లైఫ్ ఛాలెంజ్ ఇక్కడ ఉన్న పిల్లలందరికీ దిస్ ఇస్ లైఫ్ ఛాలెంజ్. ఎంత ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా చదువు వీడకుండా నేను మళ్ళీ చదువుతానని తిరిగి వచ్చా. అండ్ 990 మార్క్స్. We have lot to learn. థ్యాంక్ యూ అమ్మా. విల్ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ సార్. ఎస్ఎస్సి నుంచి ఎవరు మాడతారు? స్పీకర్ అమ్మా, మళ్ళీ మీరే మాడితే ఎట్లా? మళ్ళీ మా అవకాశం ఇవ్వండి. Good morning, sir. My name is Swati. I am from AP Model School, Shinkavaram, Kakinada district. So I'm very fortunate to act as a speaker in the Andhra Pradesh First Mock Assembly, a great initiative envisioned by our Lokesh sir. Sir, coming to my 10th, during exam preparation, I have one big challenge, memory. So what helped me a lot is mnemonics. My friends and I used to create small memory tricks together. So as we go ahead in life, we have to remember and learn so many things. So I use mnemonics to improve my memory. So did you use any such kind of memory tricks when you're a student? And what is your way of remembering important things, sir? వాస్తవంగా నేను ఎప్పుడు అది వాడలేదు. నిమోనిక్స్ కానీ ఇట్లా మెమరీ టెక్నిక్స్ ఎప్పుడు వాడలేదు. కానీ యాజ్ అ పర్సన్ నేను బట్టి కొట్టలేను. సో నాకు మీరు స్పీచ్ ఇచ్చి బట్టి కొట్టినంటే నేను బట్టి కొట్టలేను. ఐ కాంట్ డూ దట్. సో నా స్ట్రెంగ్త్ ఏంటంటే అప్లికేషన్. సో ఒక ఐడియాని అది అప్లై ఎటు చేయాలి, కాన్సెప్ట్ని రియాలిటీ దగ్గరికి ఎట్లా అప్లై చేయాలి అండ్ ఎగ్జిక్యూషన్ ఎటు చేయాలి నా స్ట్రెంగ్త్. అట్లా ఇప్పుడు నన్ ఆఫ్ us ఆర్ ద సేమ్. ఎవ్రీ వన్ ఈజ్ వెరీ యూనిక్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ వెరీ యూనిక్ ఇన్ దేర్ ఓన్ వే. దాంట్లో ఏంటంటే యూనిక్ మోడల్ అనేది చాలా చాలా అవసరం. అండ్ సో మీకు పనిచేసింది నిమోనిక్స్, మీ ఫ్రెండ్స్కి పనిచేసింది వేరే వాళ్ళకి వేరేది. కొంతమందికి ఏది చేసిన నాలాంటి వాళ్ళకి బట్టి చేయలేము, బట్ అప్లికేషన్ బాగుంటుంది. సో అట్లా ఐ థింక్ డిఫరెంట్ పీపుల్ చూస్ డిఫరెంట్ ట్రాక్స్. Sir, and I want to say something that like మీరు స్టూడెంట్స్ ని ఎంత డీప్ గా అర్థం చేసుకుంటున్నారంటే ప్రొవైడింగ్ స్నాక్స్ డ్యూరింగ్ లాంగ్ స్టడీ అవర్స్, లైక్ ఒక ట్రూ బ్రదర్ అనే సెన్స్ మాకు వచ్చింది. అండ్ ఆల్సో ఐ స్టిల్ రిమెంబర్ యువర్ వర్డ్స్ రిగార్డింగ్ ఇంటర్మీడియట్ MDM program that facilitating the poor students with free uniform, free books and MDM is a greater success than securing good marks for few students. That stayed in my heart, sir. And looking at this grand auditorium, I can sense that
This great vision will not only create few shining stars like us, but thousands of stars brightening up the skill sky of Andhra Pradesh. So I'm very grateful for that, sir. And also, at this very point of time, I want to thank our Commissioner Madam. Like when I shared my dream of becoming an IAS officer, she gave me one unforgettable word called consistency. That changed my entire mindset. So and I will also మేడం గారు ఏం చెప్పారు? లైక్ నేను మేడంని ఇంటరాక్ట్ అయినప్పుడు మోడల్ స్కూల్ మేనేజ్మెంట్కి షైనింగ్ స్టార్స్ పెట్టినప్పుడు ఐ రీచ్ అవుట్ టు మ్యామ్ అండ్ మ్యామ్ లైక్ ఇఫ్ యూ కెన్ గివ్ అ పీస్ ఆఫ్ అడ్వైస్ టు యువర్ సెల్ఫ్ బిఫోర్ స్టార్టింగ్ ది యూపీఎస్సీ ప్రిపరేషన్ వాట్ వుడ్ ఇట్ బి అంటే షీ సెడ్ వన్ సింగిల్ వర్డ్ కన్సిస్టెన్సీ సార్. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు స్పెషలీ థ్యాంక్ అవర్ జేడీ మేడం టెహ్రా సుల్తానా మేడం. అండ్ ఆల్సో సార్ మీరు చెప్పారు పొలిటీషియన్ ఎందుకు కావాలి స్పీకర్గా యాక్ట్ చేశాక కూడా. సో ఆ ఇనిషియేటివ్ మీరు తీసుకున్నవి అయితే ఇట్ టాట్ మీ లీడర్షిప్ స్కిల్స్, ఇట్ టాట్ మీ పబ్లిక్ స్పీకింగ్, కమ్యూనికేషన్ అండ్ ఎవ్రీథింగ్. అండ్ నా లైఫ్ కూడా ఒక క్లారిటీ ఇచ్చింది సార్ దట్ గుడ్ పాలసీస్ కెన్ షేప్ ద సొసైటీ, బట్ ఇట్ ఈస్ ద ట్రూ సివిల్ సర్వెంట్ who can reach that to the ground levels of the people. ఒక మంచి పాలసీస్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లాలంటే దట్ ఈస్ definitely a civil servant. So I'm dedicating myself to become a civil servant. ఇది అన్యాయం. థ్యాంక్ యూ. Sir, before I conclude, already my model schools లో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాక్షి పత్రిక వాళ్ళ సోషల్ మీడియా ఏ విధమైన ప్రచారాలకు పాల్పడుతుంది చూస్తా ఉన్నాం మనం. ఇటువంటి నేపథ్యంలో అసలు ఈ వెలుగొండ ప్రాజెక్టు గురించి, ఈ వెలుగొండ ప్రాజెక్టు స్థితిగతుల గురించి తప్పనిసరిగా ప్రజలకు విడమర్చి చెప్పాల్సిన బాధ్యత మాకుంది అని చెప్పని భావించి ఈ రోజు వివరాలు తెలియజేస్తా ఉన్నాం. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కొనసాగుతున్న సందర్భంలో 1996 మార్చి 26వ తారీఖు రోజు వారి చేతుల మీదుగానే ఈ వెలుగొండ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు 2019లో విభజిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పదవీకాలం ముగిసే నాటికి ఆ ప్రాజెక్టు మీద పెట్టిన మొత్తం ఖర్చు 5,974 కోట్లు. వాస్తవంగా ఈ ప్రాజెక్టు 53 టీఎంసీల స్టోరేజ్ కెపాసిటీతో ఈ ప్రాజెక్టు కాన్సెప్ట్లైజ్ చేయడం జరిగింది. దాంట్లో 4,30,000 ఎకరాలకి, ఇన్ఫాక్ట్ ఇంకా మాట్లాడుకుంటే 4,34,000 ఎకరాలు సాగునీరు, అలాగే 18 లక్షల మంది ప్రజలకి తాగునీరు అందించగలిగే ఈ బృహత్తర ప్రాజెక్టు ప్రకాశం జిల్లా, ఉమ్మడి ప్రకాశం జిల్లా, ఇప్పటి మార్కాపురం జిల్లా, అలాగే ఉమ్మడి కడప జిల్లా, అలాగే ఉమ్మడి నెల్లూరు జిల్లా మెట్ట ప్రాంత ప్రజల తాగు సాగునీటి కష్టాలను తీర్చే ఈ ప్రాజెక్టు నిర్మాణం 3 దశాబ్దాల తర్వాత ఈ రోజు తిరిగి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు గారి సారథ్యంలో ఈ ప్రాజెక్టు రాబోయే ఖరీఫ్ నాటికి తొలి దశ నీళ్లు ఇవ్వటానికి ప్రభుత్వ పరంగా సంసిద్ధం అవుతున్న సందర్భంలో ఈ ప్రాజెక్టు ఫలాలు ప్రజలకు అందిన పక్షంలో ఖచ్చితంగా ఆ ప్రాంత ప్రజలలో తనకు మనుగడ లేకుండా పోతుంది అని చెప్పని భావించిన వైసీపీ పార్టీ ఈ విధమైన దుష్ప్రచారాలకు పాల్పడుతుంది అనేది వాస్తవం. ఇక్కడ కొన్ని వివరాలు మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రోజు వైసీపీ మాత్రమే క్రెడిట్ చోరీ ప్రయత్నం చేయటంలా వాస్తవంగా వాళ్ళ నాయన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో కూడా ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ద్వారా 4,34,000 ఎకరాలకి ఈ ప్రాజెక్టుని నిర్మించాలి అని చెప్పని సంకల్పిస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 11 మీటర్ల నిడివి ఉండాల్సిన టన్నెల్ని 7 మీటర్లకి కుదించి తద్వారా 4,34,000 ఎకరాల పరిధి నుంచి 1,19,000 ఎకరాల పరిధికి ఆ ప్రాజెక్టుని కుదించే ప్రయత్నం చేశారు. అంటే తద్వారా ప్రకాశం, అలాగే నెల్లూరు, కడప మెట్ట ప్రాంత ప్రజలకు అందాల్సిన నీళ్లని ఆయన శ్రీశైలం నుంచి మిగిలిన రాయలసీమ ప్రాంతానికి తరలించాలి అని చెప్పనే ఒక ఆలోచనతో వీళ్ల గొంతులు ఎండగట్టాలని చెప్పని ఆయన చేసిన ప్రయత్నం. అటువంటి సందర్భంలో నేడు మా మార్కాపురం శాసనసభ్యులుగా ఉన్న కందుల నారాయణ రెడ్డి గారు ఆ రోజుల్లో మార్కాపురం రెవెన్యూ డివిజన్ మొత్తం ఆయన హయాంలో చేసిన పాదయాత్ర, ఆ పాదయాత్ర ద్వారా రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మీద తీసుకొచ్చిన ఒత్తిడి నేపథ్యంలో ఆనాడు రిలీజ్ అయిన రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మళ్లీ 9 మీటర్ల నిడివితోటి 2వ టన్నెల్కి అనుమతులు ఇవ్వడం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఇక్కడ. అంటే ఒకనాడు తండ్రి ఈ ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాల్సిన దగ్గర వాళ్ళ గొంతు ఎండించే ప్రయత్నం చేసిన పూర్వరంగం.
ఇటువంటి పరిస్థితుల్లో 2014-19 మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అత్యంత శ్రద్ధతోటి ఈ ప్రాజెక్టు మీద దృష్టి కేంద్రీకరించి ఆ ఒక్క టెన్యూర్లోనే 1500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుమారుగా 17.8 కిలోమీటర్లు మొదటి టన్నెలు, అలాగే 12.01 కిలోమీటర్లు రెండో టన్నెలు కూడా తవ్వకాలు పూర్తి చేయడం జరిగింది. అలా పూర్తి చేసిన సందర్భంలో 2019లో ఈ తవ్వకాలు పూర్తయిన తర్వాత జియో నెంబర్ 40 ద్వారా ఇంకొక 1141 కోట్ల రూపాయలకి పాలనాపరమైన అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో 2019లో జగన్మోహన్ రెడ్డి గారు పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. అంటే 17.8 కిలోమీటర్లు తవ్వకం పూర్తయిపోయి తనకు వారసత్వంగా దక్కిన ప్రాజెక్టు, రెండో టన్నెల్ 12.01 కిలోమీటరు తవ్వకం పూర్తయి తనకు వారసత్వం. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మేము వాళ్ళతో సమావేశమై మా లీగల్ టీం వాళ్ళ దగ్గరికి వెళ్లి పొలిటికల్ గా గారా మీరు మమ్మల్ని రమ్మని చెప్పని మమ్మల్ని ఆహ్వానిస్తే మొన్న మేమందరం గారు వెళ్తాం జరిగింది. నిజంగా ఆ రోజు ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళు పోలీసులా కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా పనిచేశారు. కేవలం పోలీసుల ఒక ప్రోత్సాహంతో మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుల మీద దాడులు చేశారు. ఈరోజు చాలా ఆశ్చర్యకరం. నిన్నగానే ఉండి మొన్నగానే ఉండి వాళ్ళకు సంబంధించిన మీడియాలో, సోషల్ మీడియాలో ఏదో మేమేదో అమరావతికి వ్యతిరేకం అని చెప్పని, లేకపోతే మేమేదో జనాల్ని పోజేసుకుని వెళ్ళామా, లేకపోతే రౌడీలు తీసుకెళ్లామని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ఈరోజు మా కమిటీ సభ్యులు తప్పితే మేము ఎవరం గారు వెళ్ళా. కానీ అవతల పక్క తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గూండాలు, రౌడీలు, అక్కడ మట్టి మాఫియా, ఇసుక మాఫియా వాళ్ళందరి గారు ముందు పోపించి పోలీసుల ఒక సహకారంతో మా ఎమ్మెల్సీ అరుణ్ గారు కానివ్వండి, లేకపోతే మిగిలిన వాళ్ళ కారులు ధ్వంసం చేసి రాళ్ళు విసరటం లాంటి అన్ని గారు చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో నిన్న మీరందరూ గారు చూశారు, స్వయాన రైతులే చెప్పారు మేమే ఆహ్వానించాం వాళ్ళని, మేమే రమ్మన్నాం, మాకు అండగా ఉండమని చెప్పని మేము జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నాం. దానికి ఏం సమాధానం ఈరోజు కూటమి ప్రభుత్వం చెప్తుంది? ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏ విధంగా అయిపోయిందంటే, కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులు కానివ్వండి, అమరావతి ప్రాంతంలో చేస్తున్న అవినీతి కానివ్వండి, రైతుల్ని భయపెట్టే విధానం కానివ్వండి, స్కాములు కానివ్వండి, వీటిని ఎవరైనా క్వశ్చన్ చేస్తుంటే వాళ్ళు అమరావతికి వ్యతిరేకం అని చెప్పని ప్రచారం చేస్తున్నారు. ఒక అబద్ధపు ప్రచారం ఈరోజు ఈ కూటమి కానివ్వండి, వాళ్ళకి అనుకూలంగా ఉన్న మీడియా వాళ్ళందరూ గారు చేస్తున్నారు. అంటే ఎత్తిపోతుంది ఈ రాష్ట్రం. ఏ రోజైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకపోతే మేము కానివ్వండి అమరావతికి వ్యతిరేకం అని మేము చెప్పామా? ఏ రోజు గారు అమరావతికి వ్యతిరేకం మేము చెప్పలేదే. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మచిలీపట్నం కానివ్వండి, విజయవాడ కానివ్వండి, గుంటూరు కానివ్వండి, ఆ మధ్యలో ఉన్న అమరావతి కానివ్వండి, ప్రతి ఒక్కటి గారు అభివృద్ధి చేయాలని చెప్పని మేము కోరుతున్నాం. ప్రతి ఒక్కటి అన్ని ప్రాంతాలు గారు అభివృద్ధి చేయాలని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్పింది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేము దేనికి వ్యతిరేకం? మీరు చేసే అవినీతికి మేము వ్యతిరేకం. అమరావతి పేరుతో వేల కోట్లు మీరు ఏదైతే దోచుకుంటున్నారో దానికి మేము వ్యతిరేకం. అమరావతి పేరుతో రైతులను ఏ విధంగా అయితే మీరు ఇబ్బంది పెడుతున్నారో దానికి మేము వ్యతిరేకం. ఏది ఈ 2 సంవత్సరాలు వచ్చారు కదా, అమరావతిలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం మీరు చేశారా? ఒక అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఒక్క రైతు కన్నా మీరు న్యాయం చేశారా?
ఒక రైతు కన్నా మీరు న్యాయం చేశారా? ఏం చేయలేదు కదా. అమరావతి పట్టించుకోవట్లా, పక్కనున్న విజయవాడని పట్టించుకోవట్లా, ఆ పక్కనున్న గుంటూరుని పట్టించుకోవట్లా. ఒక్క అభివృద్ధి కార్యక్రమం గారా ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఈ కూటమి ప్రభుత్వం చేయట్లేదని చెప్పి మేమందరం గారు చెప్పుకుంటున్నాం. మేము గర్వంగా చెప్పుకుంటాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం, అమరావతి ప్రాంతంలో అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చేసిన నాయకుడు ఎవరు ఉన్నారంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏది మీరు ఒక కార్యక్రమం చెప్పండి. ఈరోజు ఈ ప్రాంతంలో సరే మీరు అమరావతి అభివృద్ధి చేస్తామంటున్నారు, కానీ అక్కడ పని జరగట్లేదు. పక్కనున్న మా విజయవాడ గారు చంపేస్తున్నారు కదా, గొంతు పిసికి మా విజయవాడని చంపేస్తున్నారు. బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెడ్డి గారు నల్గొండ సభలో మరొకసారి పచ్చి అబద్దాలను వల్లెవేసిండు. ఒక అబద్దాన్ని పదే పదే చెప్తే నిజమైతుందని భావించి దాన్నే మళ్ళా ఏం చెప్పిండే అంటే, ఇది మళ్ళొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కూడా నిన్న పెద్ద ఎత్తున కూడా విస్మయం వ్యక్తం చేసిండ్రు. చాలా మంది నిన్న నిరుద్యోగులను కలిస్తే కూడా అరే చెప్పిందే చెప్పి ఇవ్వని ఉద్యోగాలకు ఇచ్చినా చెప్పడం ఏందని చెప్పి వారే ఆశ్చర్యపోతున్న సందర్భం. ఒకసారి నిన్న ముఖ్యమంత్రి గారు నిరుద్యోగుల విషయంలో ఏం మాట్లాడినారో ఒకసారి చూద్దాం మనం. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఏ ప్రభుత్వం ఉన్న ఈ దేశంలో నేను సూటిగా సవాలు విసురుతున్నా. శాఖల వారీగా లెక్కలు చెప్తా, అసెంబ్లీకి రాండి. 30 నెలల్లో 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం మాది కాదా? ఇవాళ అందుకోసం ఈ ప్రభుత్వం పోవాలనా? ప్రజాపాలన పోవాలనా? ఇవాళ ఆయన ఏమంటున్నాడంటే నిరుద్యోగుల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిన ప్రభుత్వం అంటున్నాడు. ముఖ్యమంత్రి గారు మతుండి మాట్లాడుతున్నావా, మతి లేక మాట్లాడుతున్నావా? నువ్వు గజనీవా? అసలు ఎప్పుడు ఏం మాట్లాడుతున్నావు నీకు తెలుస్తున్నదా? కొద్దిగానన్నా తెలుసుకొని మాట్లాడు. నిరుద్యోగులను నట్టెంట ముంచిన ప్రభుత్వం మీది కదా. ఏమంటాడు ఆ వీడియోలో? 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం, శాఖల వారీగా లెక్కలు చెప్తాం, అసెంబ్లీలో చర్చకు సిద్ధమా అంటున్నాడు. నీకు సిగ్గున్నదా ముఖ్యమంత్రి? నిండు అసెంబ్లీలో, మొన్న జరిగిన అసెంబ్లీలోనే, ఇది నాది కాదు, నా సొంత కవిత్వం కాదు, మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మా పార్టీ ఎమ్మెల్యేలు నిరుద్యోగుల అంశాల మీద, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన దాని మీద చర్చ పెడదాం, చర్చకు మేము సిద్ధమని చెప్పి కొన్ని ప్రశ్నలు లేవనెత్తిండ్రు. నేను మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా, గజనీలకు పదే పదే అబద్ధాలు మాట్లాడే నాయకులారా, నిరుద్యోగులను మోసగిస్తామంటే మోసపోవడానికి ఎవడు సిద్ధంగా లేడు. ఇక్కడ ఏం మాట్లాడినరు? ఆనాడు మేము అడిగిన ప్రశ్నలు. ది నెంబర్ ఆఫ్ న్యూ జాబ్ నోటిఫికేషన్ have been issued in the state after the present government came into power. ప్రభుత్వంలోకి వచ్చినాక మీరు ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఆ నోటిఫికేషన్ల ద్వారా అంటే సమాధానం ఏమి ఇచ్చిండ్రు? కింద ప్రజెంట్ గవర్నమెంట్ టోటల్ 16 నోటిఫికేషన్లు ఇష్యూడ్, 16 నోటిఫికేషన్లు ఇష్యూ చేసినాం. ఇచ్చిన జాబ్స్ ఎన్ని అంటే 16,978. ఇది వాళ్ళు ఇచ్చినాయి. మా నాటి ఎమ్మెల్యేలు కేటీఆర్ గారు, వివేకానంద్ గారు, అదేవిధంగా సబితా ఇంద్రారెడ్డి గారు, జాదవ్ గారు, పల్లా రాజేశ్వర్ రెడ్డి గారు, ఇగో వారి పేర్లు కూడా ఉన్నాయి దీంట్లో. వీరిస్తే మీరు చర్చకు పారిపోయి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చిండ్రు అసెంబ్లీలో. మర్చిపోయినావా ముఖ్యమంత్రి గారు? మతిమరుపు ఉన్నదే ఏంది నీకేమన్నా? శాఖల వారిగా సిద్ధమా అన్నాడు. చర్చకు సిద్ధం ఎందుకే? ఇక్కడ మేము చెప్తున్నాంగా లెక్క. మీరే ఇచ్చిండ్రు, మీ ప్రభుత్వమే ఇచ్చింది. నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఫీజు రింబర్స్మెంట్ చేయాల్సి వస్తుందో ఆ ఫీజు రింబర్స్మెంట్ ఏ రకంగా చేద్దాం అనుకుంటున్నారు, దాని మీ ప్రణాళిక ఏది అని అసలు అర్థం పర్థం లేనటువంటి పాలసీలను ఈ ప్రభుత్వం తీసుకొస్తా ఉన్నది. వారికి ఈ లిక్కర్ రెవెన్యూ పైన, అదేవిధంగా ఈ ల్యాండ్ రెవెన్యూ పైన ఉన్నటువంటి దృష్టి విద్యార్థుల భవిష్యత్తు పైన లేదని చెప్పి ఈ తీర్మానంలో కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మోసం చేసినటువంటి ఈ పరిస్థితుల గురించి కూడా ఈ తీర్మానంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా మూసి ప్రక్షాళన పేరు మీద రేవంత్ రెడ్డి గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ మేము మూసి ప్రక్షాళన చేస్తాము, దానికోసం మూసి రివర్ ఫ్రంట్ అని చెప్పి వారు పెద్ద ప్రాజెక్టుని వారు ముందుకు తీసుకురావడం జరిగింది. అంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తే ఒక వైపు ఏమో ఫీజు రీయింబర్స్మెంట్ చేసుకోవడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవంటారు, ఇంకో వైపు ఏమో వేల కోట్లు పెట్టి మూసి రివర్ ఫ్రంట్ మేము తయారు చేస్తామని అంటారు. పోనీ అదేదో మొత్తం రాష్ట్రానికి ఉపయోగపడేదా అంటే అది కూడా కాదు. పోనీ దానివల్ల నిజంగానే అది అవుతున్నటువంటి ఖర్చులు దాని తగ్గట్టుగా చేసుకున్నారంటే ఇది కేవలం గతంలో కేసీఆర్ గారు కాళేశ్వరాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా అయితే రాజకీయ అవినీతిని ఏదైతే కమిషన్ల పద్ధతిని నిర్వహించారో ఆ కాళేశ్వరంలోకి వెళ్ళి ఇంకా ఏ రకంగా డబ్బులు తీయాలని చెప్పి అర్థం కాక కొత్త రకమైనటువంటి ప్రాజెక్టుని ఈ మూసి రివర్ ఫ్రంట్ ద్వారా వారు తీసుకొచ్చినట్టు అనిపిస్తా ఉన్నది. మరి హైదరాబాద్కు ఈ మూసి రివర్ ఫ్రంట్ ఉన్నటువంటి బిల్డింగ్లు కనిపిస్తాయి కానీ మూసి మీదే కట్టినటువంటి బిల్డింగ్లు కనిపిస్తలేవా అని చెప్పి ఈ తీర్మానం చెప్పినప్పుడు దాని గురించి కూడా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. అదేవిధంగా లగచర్ల పైన గిరిజనుల పైన అవుతున్నటువంటి అన్యాయం పైన, అరాచకాల పైన కూడా ఈ తీర్మానంలో పేర్కొనడం జరిగింది. అక్కడ ఏదైతే భూముల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటం దాని గురించి ఈ తీర్మానంలో కూడా చేయడం జరిగింది. దాని గురించి భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఇంకా పోరాటం బలపరుస్తుందని చెప్పి ఈ తీర్మానంలో కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా శాంతి భద్రతల పైన కూడా ఈ తీర్మానంలో చాలా సుదీర్ఘంగా డాక్టర్ లక్ష్మణ్ గారు తీర్మానంలో పెట్టడం జరిగింది. ఈ రకంగా అయితే పూర్తి స్థాయిలో శాంతి భద్రతలు కావచ్చు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కుప్పగొలుతున్నాయో దానిపైన కూడా వారు మాట్లాడడం జరిగింది. ఇక మిగతా విషయాలు ధాన్యం పైన కావచ్చు, అదేవిధంగా రైతు సమస్యల గురించి ఇవన్నిటిపైన కూడా ఈ తీర్మానంలో పెట్టడం జరిగింది. అయితే ఇంకొక తీర్మానము రైతు సమస్యల పైన ఇంకొక తీర్మానం జరుగుతూ ఉంది. ఆ తీర్మానం జరిగిన తర్వాత ఇంకా దానిపైన మీకు ప్రెస్ బ్రీఫింగ్ ఉంటుందని చెప్పి అందరూ కూడా తెలియజేస్తూ, ఇవన్నీ కూడా కాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు రావాల్సినటువంటి పెన్షన్ల పైన దానిపైన కూడా ఈ తీర్మానంలో మాట్లాడడం జరిగింది. ఈ దగ్గర 2500 కోట్లు పైన రావాల్సినటువంటి పెన్షన్లు ఇప్పటి వరకు చెల్లించకపోగా ఈ ప్రభుత్వము కేవలం మాటలు చెప్తా ఉంది, గ్యారంటీలు ఇస్తా ఉంది. ప్రభుత్వము గిట్ట ఆ ఇబ్బందులను తీర్చలేదంటే ప్రభుత్వంతో పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. యాదగిరిగుట్ట దేవస్థానానికే భూ హక్కులు, సీఎం రేవంత్ సంచలన నిర్ణయం. నేషనల్ ప్రెసిడెంట్ నితిన్ నబీన్ మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.